ఈరోజు మన జగ్గంపేట ఆర్వే సంఘం గౌరవ అధ్యక్షులైనటువంటి బండ నోకం గారు వచ్చి గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ గారికి అక్కడ వాయిస్ చెప్తాను అప్పుతారా అక్కడ తింటాం బయట అక్కడ పైకి పెడితే ఫోటోలో రాదండి ఇక్కడ పెడితే కనీసం పొట్టి శ్రీరాములు గారికి అమర్జీ పొట్టి శ్రీరాములు గారికి జాతి పిత మహాత్మా గాంధీకి వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి జగ్గంపేట ఆర్యవేశ కళ్యాణ మండపం సోదరులందరికీ ఇచ్చేసిన ప్రెస్ సోదరులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి విజన్ ఉన్న లీడరు భవిష్యత్తులో ఏం జరగాలన్నా దశ నిర్దించగల ఉన్నారంటే మరి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు అమరావతిలో 6 ఎకరాల 80 సెంట్లు మా ఆర్యవేశ మా సోదరులకి అందరికీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాదీక్ష ఉన్న వ్యక్తి ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరాములు గారే. అలాంటి వ్యక్తికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అమరావతిలో 6 ఎకరాల 80 సెంట్లు శృతివనంగా ఒక మంచి ప్లేస్ ఇచ్చి అక్కడ 58 రోజులు విగ్రహం కట్టి అక్కడ 58 అడుగులు పొట్టి శ్రీరాములు గారికి విగ్రహం స్థాపిస్తున్నారు. మరి అదంతా సుందరవందనగా ఒక పార్కులు తయారు చేసి అక్కడంతా చాలా చక్కగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ డిప్యూటీ సీఎం గారంటే ముఖ్యమంత్రి అయినటువంటి లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, మా ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ వంటి రాకేష్ గారికి, మరి ప్రతి ఒక్కరికి కూడా మా జగ్గంపేట ఆర్యవేశ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మా వైశ్య కులంలో కూడా చాలామంది పేదవారు ఉన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మా వైశ్యాసలో ఉన్న వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇప్పించి, అలాగే ఎంతోమంది లేని కూడా ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్లు అలాగే ఇల్లు అన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వాలని మరి మేము సంఘం తరఫున కోరుకుంటాం. మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనది అమర్జీవి పొట్టి శ్రీరాములు గారికి మరి దీక్ష చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం తమిళనాడు అన్ని భాషా ప్రభుత్వాలు ఉండేవి. మరి దానికి మా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా 58 రోజులు అమర్జీవి పొట్టి శ్రీరాములు గారికి అధికారంగా ప్రకటించి ఉందంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఇక్కడ ఇచ్చేసిన ప్రెస్ సోదరులకి, మా ఆర్యవేశ సంఘం స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారికి, అలాగే తూర్పుగోదావరి జిల్లా మన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి యువకిషోరం యువ నాయకులు జ్యోతుల నెహ్రూ కుమార్ గారు కూడా మా సంఘం తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సేవ తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.